ఏమనిపిస్తుంది? ట్రాఫిక్ వల్ల పోవాలా వద్దా, క్యాన్సిల్ చేసుకుందామా? ట్రాఫిక్ లో నాకు అస్సలు బయటికి రావాలంటే అస్సలు నచ్చదు. ఇంట్లో ఉండే హాయిగా ఏదో ఉన్నదో లేదో తిని మంచిగా రెస్ట్ తీసుకోవడం ఇష్టం. కానీ ఇక్కడ చూస్తే ట్రాఫికే లేదు అసలు. ఎంత హాయిగా ఉందో, డ్రైవింగ్ చేయడానికి కూడా ఇబ్బంది ఫీల్ అవ్వను. సో అట్లా అన్నమాట. చూడండి ఎంత కానీ ఈవినింగ్ ఉంటుంది మేము వచ్చేటప్పుడు, నాకు తెలిసి హాలిడే అందుకనే ట్రాఫిక్ లేదు. అండ్ అందరూ ఆఫీస్లోకి వెళ్ళే టైం అయిపోయింది అనుకుంటా. మోస్ట్లీ 11:30 అవుతుంది కాబట్టి వెళ్ళిపోయి ఉంటారు అందరూ. ఆల్మోస్ట్ ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. దుర్గం చెరువు ఫ్లైఓవర్ మీద ఉన్నాము. మనకు ఇక్కడ నుంచి 1 అవర్ పడుతుంది అనమాట వెళ్ళడానికి. చూద్దాం అక్కడికి వెళ్ళాక. అంటే మనకి మార్నింగ్ టైం అయితే, మార్నింగ్ నైట్ అయితే చలి విపరీతంగా ఉంది. ఇప్పుడు మాత్రం ఎండ మామూలుగా కొట్టట్లేదు. సో సహృదకి కొంచెం కోల్డ్ ఫీవరిష్గా ఉంది. వింటర్ కదా, ఒక టాబ్లెట్ వేసుకున్నాక కొంచెం బ్రేక్ఫాస్ట్ చేశాక టాబ్లెట్ వేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. మాతో పాటు మీరు కూడా చూసేయండి ఎలా ఉంటుంది ఏంటి, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సహృదకి హాలిడేస్ కదా, ఎట్లాగో కాస్త ఏంటి ఈ ఎగ్జామ్స్ అప్పుడు ఫుల్గా చదివేయడం అంటే రేపు ఎగ్జామ్ అనేది చదువుతారు కదా పిల్లలందరూ, నాకు తెలుసు. సహృద కూడా అంతే. ఇలా చెప్తే కోపం వచ్చేస్తుంది సహృదకైతే. సో బాగా స్ట్రెస్ పెట్టుకున్నట్టుంది ఎక్కువ. అంటే స్ట్రెస్గా చదవడం, పొద్దున్న లేస్తే అదే పనిలో ఉండడం, నైట్ ఇంకెప్పుడు పడుకుందో ఎప్పుడు లేగడమో నాకు తెలియదు. ఎందుకంటే నాకంటే ముందే లేసేది, నేను పడుకున్నాక చాలాసేపటికి పడుకునేది. సో అదనమాట. అందుకని కొంచెం ఈరోజు ఎంజాయ్ చేస్తుందేమో అని చెప్పేసి తీసుకెళ్తున్నాను. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇందులో? సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాం వండర్లా. ఆల్రెడీ సౌత్ చాలా సార్లు వచ్చింది, బట్ తీసుకురావాలనిపించింది, వచ్చాను. ఇంక ఈరోజు అంటే మా ఫ్రెండ్ వాళ్ళు వస్తున్నా అని చెప్పారు. కానీ అంటే ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్కి వచ్చాక చెప్పారు, మేము వచ్చే 10 minutes బిఫోర్ చెప్పారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాం అని చెప్పేసి. ఇంకెందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకా మేమే వచ్చేస్తున్నాం. అనుకున్నాం తీసుకొస్తే బాగుండేది అని చెప్పేసి, కానీ ఓకే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఒక 10 days ఉంటారు కదా ఎట్లాగో, అంటే 9 days అనుకుంటా హాలిడేస్. అవునా సహృద? సో అట్లా వాళ్ళకి 9 days ఇచ్చారు ఆ పిల్లలకి, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి. సో సహృదకి అయితే 4 days ఇచ్చారు. చూద్దాం, ఇంకా ఒక్కతే ఆడుకోవాలి. నాకైతే రైట్ మేడం, రైట్ ఏడ రైట్లు ఉన్నారు మేడం మీరు. కాదు, ఇవన్నీ చూసాక నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఎంత మంది ఇక్కడ, మై గాడ్ ఎంత మందా. బండి పెట్టు గుర్తుంది, మేము అందరం 8th class లో పిక్ దిగినాం. ఎన్నిసార్లు వచ్చి ఉంటారు సహృద వాళ్ళు అయితే. ఇదే పనిలో ఉంటారు. ఈ వండర్లో తప్ప ఏం దొరకదా మీకు ఇక. సో ఇక్కడైతే కార్ పార్క్ చేసాం, బట్ చాలా వ్యాన్స్ వచ్చాయి, పిల్లలు చాలా మంది వచ్చినట్టున్నారు. వెహికల్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి, కార్లు కూడా. ఎంత క్రౌడ్ ఉందో. నా కూతురు ఏదో అరుస్తుంది, నేనైతే ఏమో అనుకుని వచ్చాను. దీని అంటే ఎందుకంత యాక్టివ్ అయ్యావు ఇంట్లో? అరే నాకు ఇప్పుడైతే లోపలికి వచ్చినాం. ఇవన్నీ చూస్తుంటే మేము 8th class లో ఫ్రెండ్స్ తోని స్కూల్ తో అదే స్కూల్ ఏంది ఏమంటారు స్కూల్, ఇవన్నీ చూస్తుంటే స్కూల్ ట్రిప్ తో వచ్చిన మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఫ్రెండ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నమాట. నువ్వు ఇంకా అప్పుడు డ్రామా జ్యూస్ లో అంటే వీళ్ళకి ఒకసారి తీసుకొచ్చారు, ఎందుకది? అది జస్ట్ నార్మల్ గా ఒక ట్రిప్ లాగా ఎక్కడికైనా తీసుకెళ్దాం అనేసి జీ తెలుగు వాళ్ళు తీసుకొచ్చారు. అప్పుడు మంచిగా వచ్చి ఎంజాయ్ చేసాం. అప్పుడు బుద్ధ పిల్లలు, ఇప్పుడేమో ఇంకా కొంచెం పెద్దగా అయ్యారండి నా హైట్ అయితే. అయితే ఇంకేంటంటే ఓకే, మేము వచ్చేటప్పుడు చాలా చలి ఉంది అని అనుకున్నాం, కానీ ఇక్కడికి వస్తే ఎండ మాత్రం మామూలుగా లేదు. అడ్వెంచర్స్ అయితే చూడలేదు, మా మమ్మీ చూడలేదు, నాకు తెలుసు. మా మమ్మీ ఇప్పుడు వీడికి ఎట్లా పోదాం అంటే అబ్బా నా తల తింటుంది. ఓకే లెట్స్ గో. ఇప్పుడు సహృద ఉన్న సంజయ్ రోలర్ కోస్టర్ ఎక్కుతున్నారు. వీళ్ళు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తారో మళ్ళీ వచ్చాక అడుగుదాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. ఏమనిపిస్తుంది?
మస్తు భయపడ్డాడు, నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. కళ్ళు మమ్మీ ఇంకోసారి ఎక్కుతావు, నువ్వు ఎక్కుతావా? కాదమ్మా, మేము ఫ్రూటీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే వచ్చినాం అనమాట. వచ్చినప్పుడే ఎక్కాము. ఇంకా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. సో మీరైతే ఎగ్జైట్మెంట్ కదా, పోదాం తిరుగుదాం తిరుగురే ఇంకా తిరుగుతాం. నేనైతే ఫుల్ అమ్మ, నా హ్యాండ్స్ కూడా షేక్ అవుతున్నాయి చూడు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. అక్కడికి పైకి వెళ్ళిన తర్వాత నవ్వుతున్నా చూసి. పక్క నుంచి కళ్ళు గట్టిగా మూసుకొని, అరే బాబు ఇంకోసారి ఎక్కడరా బాబు అని ఏడుస్తుంటే, దింపరా బాబు దింపరా బాబు అని. సరే అని పదండి వెళ్దాం వేరే రైడ్స్. సో ఇక్కడైతే పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ మామూలుగా సహృద ఏజ్ గ్రూప్, అంటే స్కూల్ పిల్లలే వచ్చారు ఆల్మోస్ట్ కదా తల్లి. అక్కడ ఎట్లా అంటే క్రేజ్ ఉంది రోలర్ కోస్టర్ అయితే. ఇంకా చాలా ఉన్నాయిలే, చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలు ఎవరికి నచ్చే వాళ్ళు ఇష్టంగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. ఓకే, మరి సంజయ్ నుంచి ఒకసారి సంజయ్ చెప్పేసి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం ఎక్కుదాం అనుకుంటారు? తీస్తాం, ఈయన తీస్తాడు మా వీడియోలన్నీ. వాడు చెప్పింది విన్నావా? ఇట్లా సంజయ్ వాడు ఏమన్నాడో విన్నావా నీ గురించి? లేదా మీరు ఫేమస్, అక్క ఫేమస్, కానీ వీడియోగ్రాఫర్లు ఎట్లా ఫేమస్ అవుతారు ఆంటీ అని అంటున్నారు. వాడు నిన్ను నమ్మకొచ్చేలా ఉన్నాడు. సరే ఓకే, చలో చూద్దాం పదా మరి. సో ఇప్పుడు సహృద ఒక్కతే ఎక్కుతుందేమో మేబీ. పెండ్యులమా ఏంటది? ఇప్పుడు ఇది మీరిద్దరు ఎక్కుతున్నారా? ఇది ఎక్కాలా సహృద? వీడియో ఎవరు తీస్తారా? అమ్మో నేను ఎక్కను రా. అమ్మో నా వల్ల అయితే కాదురా, మీరే ఎక్కాలి అది. ఓకేనా? నిజంగా ఎక్కుదామన్నా. ఏదిరా అక్కడదా? అదంటే ఎక్కువ ఒక్కసారి ఎక్కువ, ఇక లాస్ట్ అయిపోయింది. ఎప్పుడు ఎక్కలే వచ్చినప్పుడు. సరే ఎక్కుతావా? అయిపోయింది, నా పని అయిపోయింది. ఇప్పుడు ఏది ఎక్కుదామని డిసైడ్ అయ్యారు ఫైనల్లీ? చెప్పు. అదే కదా, వీళ్ళిద్దరు డిసైడ్ చేసుకుంటున్నారు ఏది ఎక్కుదాం ఏంటి అనేది. చాలా ఏంటి మీరు ఎక్కొచ్చు కదక్క, ఎందుకక్క చిన్నప్పుడు చేస్తున్నారు? మీరు పెద్ద పెద్ద ఇలాంటి ట్రిప్పులు పోవడం తిరగడం అంటే ఎంత ఇష్టం మీకు? అది నాకంటే ముందు నా బిడ్డకే భయం ఉంది, మా అమ్మ ఎక్కడ ఏమైపోతుందో అని. అందుకని మీరే ఎక్కండి రా. అందుకే అనిల్ గారిని వాళ్ళందరినీ రమ్మంటే అసలు ఎవరూ రాలేదు. మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఓకే, ఇంకా వేరే వాళ్ళు తెలిసే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు. మా సంజయ్ వాళ్ళ డిఓపీలు కూడా వచ్చారు. అంతేనా? హలో, ఇక్కడ ఫుడ్కి వచ్చామండి. వెళ్తే మీ ఛానల్ పేరేంటి అని వెళ్తాను. ఓకే, ఇప్పుడైతే లంచ్ టైం అయింది, లంచ్ చేయాలి. కొన్ని అడ్వెంచర్స్ అయితే సహృద ఉన్న సంజయ్ ఏంటి ప్లే చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు కదా. ఇప్పుడు 2:15 అవుతుంది, ఆల్మోస్ట్ ఆకలి అవుతుంది. సో తిన్న తర్వాత ఏదన్నా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే లంచ్ టైం. మా మమ్మీ మోడల్ సో 2:15 అవుతుంది ఆల్రెడీ.
ఆంటీ పని కంఫర్టబుల్ ఉన్నాయి అయితే చేసాము కింద కూర్చొని పెట్టాను ఇంత హైట్లో ఉన్నాయి హైట్ ఉంది అందరిలో కింద ఉన్నాయి. ఇప్పుడు సహృదా ఇది ఇది ట్రై చేస్తుంది ఏంటది బ్యూటీ అవునా అవునా ఓకే. సో ఇప్పుడైతే సహృదా దీన్ని ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంది కానీ ఎవరైనా లైక్ ఫ్రెండ్స్ ఉంటే మొత్తం అన్ని ట్రై చేయొచ్చు కానీ ఇక షూట్ కోసం కాబట్టి కొన్ని ట్రై షూట్ సో ఇలా అన్నమాట మా సంజయ్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాడు కానీ ఆయనకి భయం అవుతుంది ఇప్పుడే తిన్నాం కదా. సో లంచ్ చేశాక మమ్మీ యాక్చువల్గా మమ్మీతో రైడ్కి పోదాం అనుకుంటే ఆవిడ మాడం భయం లేదు లేదు అంటే నేను చేయలేనని చెప్పేసి ముందే చెప్పాను. సహృదా ఉన్న సంజయ్ చేస్తారేమో అనుకున్నా కానీ వద్దని చెప్పారు. ఇప్పుడే లంచ్ అయ్యాక ఈ డ్రెస్ చేంజ్ చేసుకుంది. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు వాటర్కి సంబంధించిన గేమ్స్ ఉంటాయి కదా అందులో పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటుంది. అయితే మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 8 అవుతుంది. చూడాలి. సహృద అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది రియల్లీ. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ సహృద ఫుడ్ ఛానల్.